కార్ కొని జస్ట్ 1 మంత్ అయింది. అంతా స్మూత్‌గా రన్నింగ్ అవుతున్న టైంలో సడెన్‌గా ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే వచ్చి పడింది. ఒకరోజు కార్ డ్రైవ్ చేస్తుంటే కార్ ఆర్‌పిఎం 3000 కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. యాక్సెలరేషన్ ఉంది గానీ పవర్ లేదు. అప్పుడు అర్థమైంది ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఎయిర్ మాస్ సెన్సార్ వైరింగ్ చెక్ చేశా అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. సరే అని సెన్సార్ రిమూవ్ చేసి సెన్సార్ క్లీన్ అయితే చేశా. ఈ సెన్సార్ పెట్రోల్ లేదా టోటల్ బాడీ క్లీనర్‌తో క్లీన్ చేయాలి. నేను తెలియక WD-40తో క్లీన్ చేసేసా. మీరైతే ఆ తప్పు ఎప్పుడు చేయకండి. ఇలాంటి వర్క్స్ చేసినప్పుడు కార్ బ్యాటరీ వైర్ అయితే తీసేయండి. ఇంకా నేను బ్యాటరీ ఇలా ఓపెన్ చేశానో లేదో అక్కడ చూస్తే ఫుల్ రస్ట్ పట్టేసింది. సో, అది కూడా క్లీన్ చేసేసా. ఎలానో అంతా ఓపెన్ చేశాను అని ఎయిర్ ఫిల్టర్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ కూడా క్లీన్ చేశా. కిందన చూస్తే మొత్తం రస్ట్ పట్టేసింది. అదంతా క్లీన్ చేసి బ్లాక్ స్ప్రే పెయింట్ అయితే కొట్టేసా. సెన్సార్ డ్రై అయ్యే లోపల మధ్యలోని కార్ యాక్సెసరీస్ కొన్ని అయితే వేసేసా. తర్వాత అన్ని రీఫిట్ చేశా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది లైఫ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ మన చేతుల్లో సాల్వ్ అవ్వవని. ఇదేంట్రా అయితే? అరే నీ